అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ శత్రువులలో కొంతమందితో మీకు గొడవలు జరుగుతాయి. అయితే మీరు మాత్రం ఈ రోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే మీకు గొడవల్లో తీవ్ర గాయాల వల్ల ప్రాణగండం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దేవుణ్ణి ప్రార్థించండి. గొడవ దేనికి కూడా సమాధానం కాదు. కలిసి కూర్చొని మాట్లాడండి, పరిష్కారం వెతకండి. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధ సేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు అయితే ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో మంచిగా మాట్లాడండి. మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. ప్రయాణాల వల్ల లాభం అయితే వస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం కూడా అందుకోవడం జరుగుతుంది. ధన చింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందగలుగుతారు. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం కూడా ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఈ రోజు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. రుణ బాధలు కూడా తొలగిపోతాయి. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించుకోవడానికి ప్రయత్నించండి. మంచిగా ప్రేమ వ్యవహారం కొనసాగించవలసిన రోజు. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు అయితే ఉంటాయి. వృధా ప్రయాణాలు చేయకండి. స్థానచలన సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. మీరు అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరియు అనారోగ్య బాధలను తొలగించుకోవడానికి సమతుల ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. రాగి చెంబులో నీటిని తాగండి. అనవసర భయానికి దూరంగా ఉండండి. విద్యార్థులైతే చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహించాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఇవ్వవద్దు. కుటుంబ విషయాలు మార్పులు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నటువంటి వారు ఈరోజు యోగా వ్యాయామం చేయడం ప్రారంభించాలి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. కన్య వృత్తి ఉద్యోగ రంగాల అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయ ప్రయాసాల వల్ల ఆందోళన పెరుగుతుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయకండి. స్త్రీల మూలకంగా ధనలాభం కూడా ఉంటుంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలము. లక్కీ సంఖ్య 38. లక్కీ కలర్ అయితే మరి ద్రాక్ష. ఇక నీటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు సంకష్ట గణపతి స్తోత్రాన్ని పారాయణము చేయటం, వినాయకుని పూజించడం వలన మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.